హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి గులాబీ పువ్వులండి. గులాబీ పువ్వులు చాలా ఈజీగా, చాలా క్విక్గా 5 అంటే 5 నిమిషాల్లో తొందరగా చేసేసుకోవచ్చండి. కాకపోతే కొన్ని టిప్స్ పాటిస్తే మనకి చాలా తొందరగా అయిపోతాయి. ఈ వీడియోలో నేను టిప్స్తో సహా మీకు ఎలా ఈజీగా చేసుకోవాలో ఒకసారి చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేయండి. ఈ గులాబీ పువ్వులు అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. ఈ సంక్రాంతికి అయితే నేను ఇలా గులాబీ పువ్వులు కూడా చేసుకున్నాను. ఒకసారి మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా నేను చిన్న కప్పుతో ఇలా పిండి అయితే తీసుకున్నానండి. నాకు ఆ చిన్న కప్పుతో అన్నీ అయితే నాకు వచ్చినాయి. గులాబీ పూలు చాలా ఎక్కువైనాయి. ఒక 1 కప్ వరకు నేను రైస్ ఫ్లోర్ తీసుకున్న, 1/2 కప్ మైదా తీసుకున్నానండి. ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్ వరకు బెల్లం వేసుకున్నాను. తర్వాత సాల్ట్, కొంచెం ఇలాచీ పౌడరు, తర్వాత వాటర్ కాకుండా ఇలా పాలు వేసుకోండి. పాలు వేసి కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి బాగా. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది కొబ్బరి పాలు కూడా వేసుకొని కలుపుకుంటారండి. నా దగ్గర కొబ్బరి పాలు అవైలబుల్ లేవని నేనైతే ఇలా నార్మల్ పాలే వేసుకొని చేసుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని, ఇప్పుడు మన దగ్గర గులాబీ గుత్తి ఉంటుంది కదా, దాన్ని ఇలా మనం ఆయిల్లో ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి. ఇది బాగా కాలాలి మనకి ఆయిల్లో. కాలితేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గులాబీ పువ్వు అయితే విడిపోవడానికి ఆయిల్లో చక్కగా. ఇప్పుడు గులాబీ గుత్తి బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు నేను పిండిలో ఇలా సగానికే ముంచుకోవాలండి, ఫుల్గా కాకుండా. ఫుల్గా ముంచుకుంటే మనకి సరిగ్గా రావు గులాబీ పువ్వులు. ఇలా ఆయిల్లో ఉంచుకున్న తర్వాత చూసారు కదా, ఇలా కొంచెం మనకి పచ్చిగా ఉన్నప్పుడే ఒక పుల్లతో కానీ, లేకపోతే మనకి ఇనపాట్ల కాడ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా ఎడ్జెస్ అంతా సపరేట్ చేసుకొని తర్వాత మిడిల్లో సపరేట్ చేసుకోవాలి. మీరు సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి, లేకపోతే ఊరికే కలర్ మారిపోతుంది. చూసారు కదా, నాకు ఊరికే అయితే కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా సపరేట్గానే వేసుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు వేసారంటే సేమ్ అలాగే ఉంటుంది ఆ గులాబీ పువ్వు అయితే ఆ షేప్లోనే. మనకి తీసిన తర్వాత మెత్తగా ఉన్నా కానీ తర్వాత ఒక నిమిషానికే అది చాలా క్రిస్పీగా మారిపోతుందండి గులాబీ పువ్వు. మనం గులాబీ పువ్వు పిండిలో ముంచిన ప్రతిసారి కూడా ఈ గులాబీ గుర్తుంది కదా, దాన్ని అయితే మనం ఆయిల్లోనే ప్రీహీట్ చేసుకోవాలండి. లేకపోతే మనకి పిండి అయితే ఆ గులాబీ గుత్తుకైతే అస్సలు అంటదు. ఇదైతే గుర్తుపెట్టుకొని ప్రతిసారి ఆ గులాబీ గుత్తునైతే ఇలా ప్రతిసారి కూడా ఆయిల్లో ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోండి, లేకపోతే అంటుకుపోతాయి ఇవన్నీ ఒకదానికొకటి. మనం ఆయిల్లో నుండి తీసిన తర్వాత ఇలా అయితే సపరేట్గానే వేసుకోవాలి గులాబీ పువ్వుల్ని విడివిడిగా. నేనైతే ప్రతిసారి ప్రీహీట్ చేసుకొని ఇలా గులాబీ గుత్తి సగానికే మనం ఇలా పిండి అంటించుకోవాలండి, ఫుల్గా కాకుండా. ఇలా ఒక 1 to 2 సెకండ్స్ ఉంచిన తర్వాత ఇలా అట్ల పుల్లతో కానీ, లేకపోతే ఒక పుల్లతో కానీ ఇలా ఫస్ట్ అయితే చుట్టూ ఉన్నదంతా రిమూవ్ చేసుకొని తర్వాత మిడిల్లో రిమూవ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ 1, 2 సరిగ్గా రాకపోయినా కానీ తర్వాత నుండి చాలా బాగా వస్తాయండి. గులాబీ పువ్వులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మైదా యూజ్ చేశాను, కానీ మీకు మైదా ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండితో చేసుకొని చూడండి. నేను ఇలా ఒక 1 కప్తోనే చేశాను కదా, చూడండి నాకు 50 వరకు వచ్చినాయండి ఇలా గులాబీ పువ్వులు. చాలా క్విక్గా అయిపోతాయి. కాకపోతే కొంచెం పేషెన్సీతో నిలబడి చేసుకోవాలండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి ఉడికిన తర్వాత మెత్తగా ఉన్న చాలా క్రిస్పీగా అవుతాయండి. తర్వాత చూసారు కదా, మంచి షేప్తో అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.